ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే మేడం. నమస్తే ఉషా. మేడం, ఎప్పుడు మనం డబ్బు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ సోర్సెస్ని వెతుక్కోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అని చెప్తూ ఉంటారు. సో ఇది కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మనలో కొన్ని హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి, కొన్ని హ్యాబిట్స్ని టర్న్ ఆఫ్ చేయాలి అని కనుక అనుకుంటే అసలు ఎలాంటి హ్యాబిట్స్ లేకుండా ఉండాలి? ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ ఒక వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ మనం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉండాలి. కానీ ఆ కోరిక ఎలాంటిది అయి ఉండాలి? నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే నిజాయితీ. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. నెక్స్ట్, నిష్కల్మషమైన మనసు. ఎప్పుడు ఒకరిని తొక్కేసి మనం పైకి రావాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. నేను పైకి ఎదగాలి, నాకు అవకాశాలు కావాలి. నేను ఎదగడానికి నాకు అవకాశాలు కల్పించిన విశ్వానికి కృతజ్ఞత అని చెప్పాలి, కానీ వాడికన్నా అనే మాట ఎప్పుడూ వాడకూడదు. అంటే పక్కవాడిని చూసి నువ్వు అసూయ ద్వేషాలు ఎప్పుడైతే పడతావో ఇమీడియట్గా నీ మీద జాలి పడే టైంని వాడికి తీసుకొస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే అసూయ పడుతున్నావు వాడి మీద, వాడు నిన్ను చూసి జాలి పడే టైం నీకు తీసుకొస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏంటంటే నిష్కల్మషమైన మనసుతో నిజాయితీగా అడగాలి. నేను ఇది పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాను. ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నానంటే నేను నిజాయితీగా ఉంటాను, నిష్కల్మషమైన మనసుతో ఉంటాను. నా పనుల వల్ల నేను ఎవరిని బాధ పెట్టను. నువ్వు చేసే వర్క్ వల్ల ఇతరులు ఎవరు కూడా బాధపడకూడదు. దాంతోపాటుగా నీకు మంచి వాక్చాతుర్యం ఉండాలి. అంటే ఎటు వ్యక్తిని ఆకర్షించుకునే శక్తి నీకు ఉండాలి. నలుగురిలో కలిసేటటువంటి వాక్చాతుర్యం నీకు ఉండాలి. అది లేనప్పుడు అంటే నేను ఇలాగే మాట్లాడతాను అని అంటే ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తి గుండెల్లో గుచ్చుకునే విధంగా ఉంటాయి కొంతమంది మాట్లాడితే. మన మాట తీరుని బట్టి కూడా డబ్బు మన దగ్గరకు వస్తుంది. మనం ఎంత సాఫ్ట్గా మాట్లాడితే డబ్బు అంత చక్కగా మన దగ్గరికి వస్తుందండి. అందుకే మనం హోపోనోపోనోలో టెక్నిక్లో చెప్పాం, మనం మనీ ఐఎమ్ సారీ, దానికి ఒక ఫీలింగ్ అనేది ఉంది. ఆ ఫీల్కి మనము కట్టుబడి ఉండాలి. మనకు ఉన్నటువంటి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. అవును కదా. మనం బౌబోని అరిస్తే పెట్టేవాడు కూడా పెట్టడు, సౌమ్యంగా అడిగితే పెట్టనోళ్ళు కూడా పెడతారు. సో డబ్బుని ఒకరోజు ఒక అతను అడిగాడు అనమాట, నువ్వు కేవలం పేపర్వే కదా, నీకెందుకు ఇంత బడాయి అని. కేవలం నువ్వు పేపర్వే, మేమే తయారు చేస్తున్నాము నిన్ను, నీకెందుకు ఇంత బడాయి అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు డబ్బు ఏం సమాధానం చెప్పింది తెలుసా? నేను పేపర్నే, కానీ నేను ఏ రోజు డస్ట్బిన్లోకి వెళ్ళలేదు అని చెప్పిందంట. అన్ని పేపర్స్ డస్ట్బిన్లోకి వెళ్తాయి, కానీ డబ్బు అనే పేపర్ మాత్రం డస్ట్బిన్లోకి వెళ్ళదు. డబ్బుకి అంత శక్తి ఉంది. అది రూపాయి అయినా జాగ్రత్తగా దాచుకుంటాం మనం. అవును కదా. ఎంత కాస్ట్లీ బుక్ అయినా చించుతాం, అయిపోగానే బయట పడేస్తాము. కానీ ఇక్కడ దీనికి ఉన్నటువంటి పవర్ ఏంటి? డబ్బు. అందుకే డబ్బు ఒక శక్తి. డబ్బు చాలా శక్తివంతమైనది. ఏ పనన్నా చేయించగలదు, ఎవరితో ఎలా అయినా మాట్లాడించగలదు, ఏ పనులైనా కానీ చెయ్యగల శక్తి ఆ డబ్బుకుంది. సో అలాంటి డబ్బు మనకి రావాలంటే మనము దాని మీద ఎంత మంచితనంతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిష్కల్మషమైన మనసుతో ఉండాలి, నలుగురికి పెట్టే బుద్ధి ఉండాలి. ఎప్పుడూ డబ్బు దాచడమే కాదు, డబ్బు ఇచ్చే అలవాటు కూడా నీకు ఉండాలి. ఇంకా డబ్బు మనకి ఇంకో విధంగా కూడా వస్తుందండి. ఎప్పుడో తెలుసా, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉందో అది నలుగురికి పంచిపెట్టడం వల్ల డబ్బు మన దగ్గరికి వస్తుంది. నువ్వు జ్ఞానాన్ని పెంచుతున్నావు, నీకు ధనం రూపంలో నీ దగ్గరికి వస్తుంది.
అంటే ఏంటి, ఎక్కడైనా చూడండి, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కింద స్థాయికి వెళ్ళరు. ఎందుకు? వాళ్ళకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచిపెడతారు. ధనం వాళ్ళ దగ్గరికి అలాగే వస్తుంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా వస్తుంది, కానీ వీళ్ళ దగ్గరికి చాలా హ్యాపీగా వస్తుంది అనమాట. అంటే మనకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పంచిపెడతామో అప్పుడు ధనం మన దగ్గరికి వస్తుంది. సో మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి హ్యాబిట్స్ ఏంటంటే డబ్బు మీద విచ్చలవిడితనం అనేది ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, డబ్బు ఉందనే పొగరు ఉండకూడదు. ₹1 పొగరుతో ఉందనుకోండి, ఒకవేళ 2000 రూపాయలు పొగరుతో ఉందనుకోండి, దాంట్లో ₹1 తీసేస్తే అది కంప్లీట్ కాదు కదా. సో ఏ వ్యక్తి అయినా కానీ ఈగో అనేది ఎప్పుడైతే పక్కన పెడతాడో అన్నీ వాడి జీవితంలోకి వస్తాయి. డబ్బు సంపాదించాలంటే కేవలం మనకి ఒక టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోదు. మాట్లాడే తీరు ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, దాన్ని మేనేజ్ చేసుకోగలబట్టి సత్తా ఉండాలి మనకి, ఆ డబ్బును హ్యాండిల్ చేయగల కెపాసిటీ మనకు ఉండాలి. ఆ డబ్బును మేనేజ్ చేయగలము అంటే మనం ఎప్పుడైతే టైం మేనేజ్ చేస్తామో డబ్బును మేనేజ్ చేయగలుగుతాం. ఆ టైంని కరెక్ట్గా ఎప్పుడు ఫాలో అవుతామో డబ్బుని అప్పుడు మనము కరెక్ట్గా ఫాలో అవ్వగలుగుతాము. ఈరోజు మనం చేసే ఇన్వెస్ట్మెంట్, ఇంత టైం పీరియడ్ కానీ చేసే ఇన్వెస్ట్మెంట్ రేపు మొదటిన డబల్ అయి మన దగ్గరికి వస్తుంది. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. డబ్బు పట్ల, టైం పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. కృతజ్ఞతాభావము, ఓర్పు ఉంటేనే డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఈరోజు నా దగ్గర ₹10 ఉన్నాయా? ఎస్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ. ఆ ₹10కి ఎప్పుడన్నా మీరు థ్యాంక్స్ చెప్పారా? ఆ ₹10 కదా అని అనుకుంటారు, కానీ ఆ 10 తక్కువ అయితే 1000 కూడా 1000 అవ్వదు కదా. సో ప్రతిరోజు కూడా నా దగ్గర ఉన్న ప్రతి పైసాకి కృతజ్ఞత అని చెప్పండి. డబ్బు పట్ల ఎప్పుడైతే కృతజ్ఞతా భావం ఉంటుందో, నిజాయితీ తత్వం ఉంటుందో, మంచి వాక్చాతుర్యం ఉంటుందో అప్పుడు డబ్బు మన దగ్గర కట్టలుగా తెంచుకొని వస్తుంది. ఎలా వస్తుందంటే జీవనదిలోని నీటి ప్రవాహం ఎలా ఉంటుందో ఆ విధంగా డబ్బు మన దగ్గరకు వస్తుంది ఎప్పుడైతే మనం ఈ క్యారెక్టర్స్ అన్ని డెవలప్ చేసుకుంటామో. ఫస్ట్ దానికి కావాల్సింది కృతజ్ఞతా భావం. నీ దగ్గర ₹100 ఉంటే ఎవరో ఒకరికి కొంతన్నా పెట్టగలే ఆలోచన నీలో ఉన్నప్పుడే అది నీ దగ్గర నిలుస్తుంది. నా దగ్గర ఉన్నదే ఇంత, నేను ఎవరికి పెడతాను అనుకోవడం కాదు. నాకున్న దాంట్లో నేను కొంత పెట్టగలను, అది నేచర్ లా. అది నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపు నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏది ఇస్తే దాన్ని నీకు రెట్టింపిస్తుంది. నువ్వు ప్రేమ ఇచ్చా అంటే ప్రేమ ఇస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానాన్ని ఇస్తుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు వస్తుంది. షూర్, థ్యాంక్ యూ మ్యామ్. చాలాసార్లు ఈ డబ్బు విషయంలో మనం చాలా చులకన భావంతోనే చూస్తూ ఉంటాము. చాలాసార్లు ఏంటి, ప్రతిసారి అలాగే ఉంటారు. ఈవెన్ కాయిన్స్ పిల్లలు ఎగరేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, క్యారమ్ బోర్డ్స్ మీద పెట్టి ఆడుతూ ఉంటారు. ఎంత తప్పది. ఆ ఒక్క కాయిన్ లేకపోతే అది ఫుల్ఫిల్ అవనే అవ్వదు కదా. ₹10 కానీ ₹1 కానీ ఒక పావలాన ₹10 తీసేసామనుకోండి. చిన్నప్పుడు పావలా ఉంది అని అంటే నా దగ్గర పావలా ఉంది అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. స్కూల్కి వెళ్ళే టైంలో పావలా ఇస్తానంటే స్కూల్కి వెళ్ళడానికి నోరు మూసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ₹100 ఇచ్చినా కానీ లెక్క లేకుండా అయిపోయింది. కానీ డబ్బు వాల్యూ ఎప్పుడు డబ్బుడు. అవి కాయిన్స్ కానీ నోట్ కానీ దాన్ని ఎంత మనము గ్రాటిట్యూడ్ పెట్టి చూస్తామో, ఆ డబ్బు పట్ల ఎప్పుడైతే చులకన భావన లేకుండా డబ్బు పట్ల ఓర్పు ఉండాలి. ఈరోజు నాకు రాలేదు కదా డబ్బు, ఇలాంటిది కాదు, నీకు అంతకన్నా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. కానీ నీలో ఏదో మార్చుకోవాలి నువ్వు. ఆ మార్పు ఏంటి అన్నది గమనించు. నేను ఇలా ఉన్నాను కదా అందుకే రాలేదు నా దగ్గరికి. ఇప్పుడు మనం మేకప్ వేసుకుని బయటకు వెళ్తాము, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అందరూ నన్నే చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ ఎవరూ చూడలేదు. ఇంటికి వచ్చి ఏం చేస్తారు మీరు? ఎవరూ చూడలేదు అని బాధపడతారు. అంటే నాలో ఏం తక్కువ అయింది అని గమనిస్తారా? గమనించరు. అలా డబ్బు విషయంలో ఎందుకు చేయరు? ఈరోజు నా దగ్గరికి డబ్బు రాలేదు అని అంటే ఎందుకు రాలేదు, నేను చేసిన తప్పేంటి, నా వే ఆఫ్ బిహేవియర్లో ఏమైనా తప్పు ఉందా?
నేను మాట్లాడే తీరులో తప్పు ఉందా, నేను అడిగే తీరులో తప్పు ఉందా, అది గమనించుకుని దాన్ని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటారో ఖచ్చితంగా డబ్బు వస్తుంది. మెయిన్గా కావాల్సింది మాట, వాక్చాతుర్యం అనేది ఉండాలి. పెట్టనమ్మ కూడా పెడుతుందంట. మంచి మనసుతో మంచి మాటతో అడిగితే పెట్టని వాళ్ళు కూడా పెడతారు. మరి అలాంటిది డబ్బు లక్ష్మీదేవి, ఆవిడ మన దగ్గరికి రావాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు శుభ్రం చేసాం, అన్నీ శుభ్రం చేసాం, మన మనసుని శుభ్రం చేయకపోతే, మనిషిలో చేయాల్సింది మెయిన్ అదే కదా. ఎప్పుడు పక్కోడి కన్నా నాకు ఎక్కువ కావాలి, పక్కోడి కన్నా నాకు ఎక్కువ కావాలి అంటే ముందు పక్కోడికి ఇస్తుంది. ఎందుకు? నువ్వు అందరూ బాగుండాలి అని అన్నప్పుడు నీకు ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చులకన భావంతో మాట్లాడద్దు, గర్వంతో ఉండద్దు, పొగరు, ఇవన్నీ ఎప్పుడైతే మనలోంచి తీసేస్తామో డబ్బు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ గురించి కానివ్వండి, దాంతోపాటు కొన్ని విషయాలపైన అంటే స్ట్రెస్ పైన కానివ్వండి, లేకపోతే మన మైండ్ సెట్ విధానం పైన కానివ్వండి, వీటన్నిటి గురించి మేడంతో కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, క్లాస్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.